ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 1 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. వ్యాఖ్యాన అంశం: ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి. వ్యాఖ్యాన అంశం: ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి. వ్యాఖ్యానం: అవును, ప్రకృతి సంబంధి వేరు, ఆత్మ సంబంధి వేరు. ప్రకృతి సంబంధి మొదటి జన్మంతోనే మిళితమై ఉన్నాడు. ఆత్మ సంబంధి ఎవడనగా క్రీస్తును గురించి విని ఆయనను నమ్మి రక్షింపబడినవాడు. క్రీస్తును గైకొనగానే విశ్వాసి ఆత్మదానం పొందుతాడు. ఆ క్షణం మొదలుకొని ఆత్మ సంబంధి అయ్యాడు. ప్రకృతి సంబంధిలోనున్న ఆత్మ మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చెబుతున్నట్లు లౌకికాత్మ అయి ఉంది. క్రీస్తు విశ్వాసి అయితేనో దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాడు. ఆ ఆత్మ బోధకుడై ఉన్నందున దేవుని వలన క్రీస్తులో మనకివ్వబడిన వాటిని తెలుసుకోవటానికై సర్వసత్యంలోకి మనలను నడిపిస్తాడు. నేడే వాక్యం చదివి ఆత్మస్వరూపియగు ఆత్మచేత బోధనొందండి. ఆయన బడిలో చదవండి. ఆయన దగ్గర పాఠం నేర్చుకోనండి. అయితే గమనించండి, 2వ జన్మం పొందకపోతే ఆత్మ నేర్పు పొందుతాను అని పాఠం నేర్చుకోవటానికి మొదలు పెట్టకండి. నమ్మని వారు లోకులే. లోకులు ఆత్మను చూడరు, ఆయనను ఎరుగరు, ఆయనను పొందనేరరు. ఇది సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆరంభమున క్రీస్తును అంగీకరించి 2వసారి జన్మించండి. అటు తర్వాత వాక్యంలో ఆత్మ నేర్పు పొందండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో